ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్న పిల్లలు. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము మరి 7వ నెల 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడిన గాక. ఆదికాండ గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనమండి. మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి అబ్రహాము సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన మరి ఆశీర్వదింపబడుతున్నాడు. అబ్రహాం ఎందుకు ఆశీర్వదింపబడుతున్నాడు అంటే అక్కడ మెల్కీషెదెకు సెలవుస్తున్నటువంటి రీతిలో మరి అబ్రహాం ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటంటే అతడు అన్ని విషయాల్లో కూడా మరి దేవునికి 10వ వంతుని 10వ భాగాన్ని అనిస్తున్నాడు. అందుచేత అబ్రాము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడినవాడే. ఎందుకంటే అబ్రాము అన్ని విషయాలలో 10వ భాగం ఇస్తున్నప్పుడు మరి సర్వోన్నతమైన దేవుడు మరి ఆశీర్వదిస్తున్నాడు. మరి రోజున చాలామంది కూడా మరి 10వ భాగాన్ని ఇవ్వలేకపోతున్నారు. అంటే తన జీవితంలో మరి కనీసము తన జీవితాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తన సంపదలో దేవునికి ఇవ్వలేని పరిస్థితులు ఉంటున్నాయి. తన హృదయాన్ని దేవునికి ఇవ్వలేని పరిస్థితులు ఉంటున్నాయి. దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. మరి ఆశీర్వాదం కావాలంటే మరి మనము దేవునికి అనుకూలమైన రీతిలో జీవిస్తున్నప్పుడు దేవుడు ఆస్వాదించేవాడు. అబ్రాహాము అన్ని విషయాల్లో ఆస్వాదింపబడటానికి కారణం ఏంటంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే అతడు 10వ భాగాన్ని ఇచ్చెను అని రాయబడి ఉంది. మరి 10వ భాగాన్ని అంటే ఒకవేళ ధనం రూపంలోనే కానివ్వండి, హృదయమే కానివ్వండి, అసలు దేవుని ఆజ్ఞల విషయంలో కానివ్వండి, అతడు అన్ని విషయాల్లో కూడా దేవునికి అనుసంధానంగా జీవిస్తున్నాడు. కాబట్టి అతడు అబ్రాహాముని ఆశీర్వదించాడు. ఎబ్రీ రాసిన పత్రికలు అదే అంటాడు, అన్ని విషయాల్లో కూడా దేవుడు అబ్రాహామును ఆశీర్వదించాడు. ఈ రోజున మనల్ని దేవుడు ఆశీర్వదించకపోవటానికి కారణం ఏంటంటే మనం దేవునికి అనుసంధానంగా అబ్రాహాములాగా జీవిస్తున్నప్పుడు దేవుడు అబ్రాహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపలేసునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడ, సర్వశక్తి గల దేవుడ, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. నాయన నీకు వందనాలు తండ్రి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. సరిహద్దులు సైనికులు మంచి అంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతరం పండి. యవన బిడ్డలను బట్టి యువకులను బట్టి నీ సొంత ప్రార్థిస్తూ ఉన్నాం. దేవాదిగో తండ్రి ప్రభు యేసునికి వందనాలు తండ్రి. చెడు వ్యసనాల నుంచి దూరపరచండి ప్రభు. నీతి మార్గంలో వారిని నడిపించుకోమని వేడుకున్నాం తండ్రి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి అంతరం పండి, వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం దయచేయండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ప్రభా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా నీ కృపలో భద్రపరచండి. అలాగే విదేశం బిడ్డలందరూ కూడా మంచి అంతరం పండి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగో నేను ప్రభా మరి వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మరి గర్భఫలం లేని గర్భిణీ సుఖం నిలువ దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.